Okay, guys. So, good morning, good afternoon, good evening. So, Python full stack day 44. Correct? Day 44 add చేద్దాం. Go to admin, go to Python full stack, go to Python. ఇదే కదా? Day 44. Got it? Yes, correct. Add చేసేసాను. Now it will come as day 44. This day 44 add చేశాను కదా? Fine. In this module, what we will learn today? వేరియబుల్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. యాక్చువల్గా మనకి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ వాడతాం. ఇక్కడ మనకి ఫంక్షన్స్ అండ్ రికర్షన్ అని స్టార్ట్. అక్కడ మనం ఫంక్షన్ డిక్లేర్ చేయడం అన్ని వస్తాయి. కానీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఇంటర్నల్ గా లోపల ఉండేవి మనం యూజ్ చేస్తాం. నెంబర్స్, ఇండెంటేషన్, కమెంట్స్, డేటా కన్వర్షన్స్, ప్రింటింగ్, స్కానింగ్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. లెట్స్ చెక్ అసలు ఏంటి దీని పరిస్థితి, దీని ప్రభావం. ఓకే, లెట్స్ కంటిన్యూ. It's opening in the same window. I will go back so that ఇది మీకు విజిబుల్ అవుతుంది. ఓకే, లెట్ ఇట్ బి. ఫైన్, లెట్స్ ఓపెన్ పైచాన్. ఓకేనా, నిన్న క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ యూజ్ చేసి ఓపెన్ చేద్దాం. లెట్ ఇట్ లోడ్. పైచాన్ మీరు కమ్యూనిటీ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. ట్రైల్ అని వస్తుంది లేదంటే. సరేనా, ఇది మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకుంటా నేను, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, ఓకే, లెట్ ఇట్ లోడ్. సెట్టింగ్స్ లోకి వెళ్ళి జూమ్ చేస్తా, కొంత మీకు క్లారిటీ వస్తుంది. జూమ్ మనం ఎంత ఇద్దామంటే 125 ఇస్తా, కొంత బాగుంటుంది మీకు. ఓకేనా, క్లియర్, దట్ ఈస్ గుడ్. ఇదంతా చెప్పుకున్నాము. ఇప్పుడు నేనేం చేస్తానంటే వేరియబుల్స్ అనే ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తా. వేరియబుల్స్ అని క్రియేట్ చేశాను. సో పైథాన్కి ఏముండదు, జస్ట్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోవడమే. సో థింగ్ ఏంటంటే, వాట్ ఈస్ ఎ వేరియబుల్? వేరియబుల్ అంటే ఏంటి? ఓకే, వన్ సెకండ్. హ్యాష్. ఫైన్. సో ఓపెన్ పెయింట్. ఇప్పుడు నేమ్ ఉంది, మార్క్స్ ఉన్నాయి, ఏజ్ ఉంది, అడ్రస్ ఉంది, తర్వాత ఈజ్ డన్, రిలీజ్డ్, అన్లాక్డ్ అని ఉంటుంది కదా కోర్సెస్. ఈజ్ డన్ అయితే డన్, లేదంటే లేదు. రిలీజింగ్ సూన్ అంటే ఇంకా రిలీజ్ చేయలేదని, అంటే ఎస్ ఆర్ నో, అలాంటి సిచ్యువేషన్. ఈజ్ 18+ ఆర్ నాట్ ఫర్ ఓటింగ్. ఓకే, అట్లా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం స్టోర్ చేయాలి? ఏజ్ స్టోర్ చేయాలి. అంటే ఏజ్ ఒక దగ్గర స్టోర్ చేయాలి, అదొక డబ్బా ఆర్ అదొక ప్లేస్. దాని వాల్యూ ఎంత? 20. గాట్ ఇట్? మీన్స్ ఏజ్ విల్ బికమ్ ఏ వేరియబుల్ ఆర్ ఐడెంటిఫైయర్. దీన్ని ఐడెంటిఫైయర్ అంటాం. అంటే ఈ వాల్యూ ఏంటి? ఏజ్. దానికి పేరు ఏంటి? ఏజ్ అనే నామకరణం చేసాం మనం. ఏజ్ ఇస్ అన్ ఐడెంటిఫై టు ఐడెంటిఫై దిస్ వాల్యూ. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? తర్వాత నేమ్. నేమ్ ఈస్ ఆల్సో అన్ ఐడెంటిఫైయర్ దట్ విల్ బికమ్ ఏ వేరియబుల్. ఐడెంటిఫైయర్ అంటే గుర్తించడం. ఈ నేమ్ ను గుర్తించాలంటే నేమ్ అని పిలిస్తే అది పలుకుద్ది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సాగర్. సో నేమ్ తో పిలిస్తే సాగర్ అనే వాల్యూ మనకు వస్తుంది. సో నేమ్ విల్ బికమ్ అన్ ఐడెంటిఫై టు ఐడెంటిఫై సాగర్ అనే వాల్యూ. గాట్ ఇట్? ఈజ్ డన్. ట్రూ ఆ ఫాల్స్? ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. అంటే వీడియో కంప్లీట్ అయిందా లేదా? ఈజ్ డన్ అయితే ఇలా బ్లూ టిక్ పడుతుంది, లేదంటే పడదు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అయితే ట్రూ, లేదంటే ఫాల్స్. అంటే ఈజ్ డన్ ఈస్ ఎ వేరియబుల్ విచ్ హోల్డ్స్ ట్రూ యాజ్ ఎ వాల్యూ.
Name is a variable which holds Sagar as a value. Age is a variable which holds 20 as a value. A variable is a container which holds some value. Got it? That will become number, that will be boolean. దీన్ని boolean అంటాం, మీకు తెలుస్తుంది, నో ప్రాబ్లం. దీన్ని స్ట్రింగ్ అంటాం. ఓకే, అగైన్ మై క్యార్ ఏదో ఒక క్యారెక్టర్ అనుకోండి. మై క్యార్ ఫస్ట్ లెటర్ జస్ట్ నేను క్యారెక్టర్ అని ఇస్తా, అంటే మేల్ ఆర్ ఫీమేల్. అర్థమైంది? ఈ మై క్యార్ బదులు మనం ఏమి ఇద్దామంటే జెండర్ ఇద్దాం. ఆర్ గెటింగ్ మై పాయింట్? జెండర్. జెండర్ అంటే ఎంఆర్ఎఫ్ అంతేనా? అలా ఇవ్వచ్చు కదా, మేల్ ఆర్ ఫీమేల్ ఎంఆర్ఎఫ్ అని ఇవ్వచ్చు కదా. సో దాన్ని ఒక్క క్యారెక్టరే కదా, సారీ, యూ కెన్ స్టోర్ యాజ్ ఎంఆర్ఎఫ్. దాన్ని క్యారెక్టర్ అంట. గాట్ ఇట్? వీ హ్యావ్ మల్టిపుల్ టైప్స్. ఇలా మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. ఏ వేరియబుల్ ఇస్ ఏ కంటైనర్ విచ్ విల్ స్టోర్ సమ్ డేటా. అది ఏ టైప్ ఆఫ్ డేటా? క్యారెక్టరా, బులియనా, స్ట్రింగ్. స్ట్రింగ్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ అండ్ క్యారెక్టర్స్, ఎనీథింగ్, ఏమైనా ఉండొచ్చు దాని లోపల స్ట్రింగ్ లో. ఓకే, నంబరా, ఓన్లీ నెంబర్ అంటే నెంబర్ అవుతుంది. అదే నెంబర్ ని నేను మార్క్స్ చేయాలి. 99.4 ఉంది మార్క్స్. గాట్ ఇట్? Now marks is also an identifier which will identify 99.4 as the marks. But normally it will called as a variable which holds 99.4 as a value. Got it? దీన్ని ఐడెంటిఫైయర్ అంటాం. అంటే వేరియబుల్ ఐడెంటిఫై అంటాం, ఎందుకంటే ఈ వాల్యూని ఐడెంటిఫై చేస్తుంది ఈ పేరుతో. కాబట్టి దట్ విల్ బికమ్ ఎస్ అన్ ఐడెంటిఫైర్, బట్ దట్ ఈస్ ఎ వేరియబుల్ విచ్ విల్ హోల్డ్ సమ్ వాల్యూ. గాట్ ఇట్? అలా అదొకటైతే. సో ఓకే, నెక్స్ట్ లెట్స్ గో హియర్ అండ్ ట్రై సంథింగ్. ఏజ్ ఈక్వల్ టు 20, 28. సెమీకోలన్స్ కూడా అవసరం లేదు పైథాన్లో. తర్వాత నేమ్ ఈక్వల్ టు సాగర్ స్టాక్. తర్వాత ఈజ్ డన్ ఈక్వల్ టు ట్రూ. దాని తర్వాత జెండర్ ఈక్వల్ టు ఎం, క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్. ఓకే, నెక్స్ట్ మార్క్స్ ఈక్వల్ టు 10.4. వాట్ ఇట్? ఇలా ఉన్నాయి, మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. తర్వాత కోఆర్డినేట్స్ ఈక్వల్ టు 5 + 10j. ఆర్ గెటింగ్ మై పాయింట్? అంటే దీన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. ఇప్పుడు నేనేమంటానంటే ఇది నెంబర్ అని, ఇది స్ట్రింగ్ అని, ఇది బులియన్ అని, ఇది క్యారెక్టర్ అని, ఇది మార్క్స్ అని నేను రాయాలి. ఇక్కడ రాయాలి అంటే ఐ వాంట్ టు ఫాలో ద కమెంట్స్. కమెంట్స్ నేను ఫాలో అవ్వాలి. సో కమెంట్స్ నేను ఫాలో అవ్వాలి అంటే ఐ విల్ రైట్ కమెంట్స్ యూజింగ్ హ్యాష్. దిస్ ఈస్ నంబర్. అంటే కమెంట్ అనేది నేను తెలియజేయడానికి వాడుతున్నా. గాట్ ఇట్? నేను తెలియజేయడానికి వాడుతున్నా, బట్ అది ఎగ్జిక్యూట్ అవ్వదు. నేను చెప్పేది ఏంటంటే కమెంట్ ఈజ్ టు ఐడెంటిఫై మై సెల్ఫ్. వాట్ ఇట్? అది ఎగ్జిక్యూట్ అవ్వదు. అర్థమైందా? అది కమెంట్ రాయాలి అంటే పైథాన్లో హ్యాష్ అని పెడితే సరిపోద్ది. జావాలో, జావా స్క్రిప్ట్ లో డబల్ స్లాష్. రిమెంబర్ దిస్ పాయింట్. నేను ఇందాక అదే C# లో అయినా డబల్ స్లాష్, పైథాన్లో హ్యాష్. ఇదేంటి? దిస్ ఈస్ స్ట్రింగ్. అంటే నేను ఒక స్ట్రింగ్ ని మెయింటైన్ చేస్తున్నా ఇక్కడ. అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, అంటే ఇది ఇర్రిలవెంట్. ఇది తీసేసాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఇక్కడ మనం స్టేట్మెంట్స్ అంటాం. ఇది ఒక స్టేట్మెంట్. దిస్ ఈస్ ఏ స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇట్స్ ఎ వ్యాలిడ్ ప్రోగ్రామింగ్ లాజిక్. ఏ స్టేట్మెంట్ ఇస్ ఎ వ్యాలిడ్ ప్రోగ్రామింగ్ లాజిక్. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాజిక్. అంటే ఈ లాజిక్ లో నువ్వేం చేయట్లేదు, ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నావు, అదొక డేటా. ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికి ఒక వాల్యూ అసైన్, అంటే ఈక్వల్ టు అంటే అసైన్ చేస్తున్నట్టు. రైట్ సైడ్ లో ఉండేది లెఫ్ట్ సైడ్ గా అసైన్ అవుతుంది. అంటే ఇది నంబర్. అంటే నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా కమెంట్ లో, ఓకే ఇది నంబర్ అని, అంటే నాకు తెలియజేయడం కోసం, నీకైనా అర్థమవుతుంది ఇది నంబర్ అని ఫస్ట్ టైం కాబట్టి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. వాట్ ఇట్? సో నౌ ఇప్పుడు పైథాన్ లో ప్రింట్ చేయాలంటే ప్రింట్ అనే ఫంక్షన్ ఉంది. ప్రింట్ ఏజ్, ప్రింట్ నేమ్, ప్రింట్ ఈజ్ డన్, ప్రింట్ జెండర్. పైథాన్ లో ఏముండదు, అదే ప్రాబ్లం. అసలు ఏదో రాసుకుంటా పోతా ఉంటాం. ఓకే, నేను ప్రింట్ చేస్తున్నా ఫస్ట్
ఈ కరెంట్ శాంపిల్ తీసేసి వేరియబుల్స్ మనం కరెంట్ ఫైల్‌ని పెడితే వేరియబుల్స్ ప్రింట్ అవుతది. ఓకేనా? అయింది కదా! అంతా బానే ఉంది. ఇప్పుడు ఇది నంబర్ అని మనకు తెలుసు. కానీ పైథాన్‌కి ఎలా తెలుస్తది? దాంట్లోనే మనకి కొన్నున్నాయన్నమాట. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఓకే. సో, మనం ఏం చేయొచ్చంటే ప్రింట్ టైప్, టైప్ అని పెట్టి ఆఫ్ ఏజ్ అని ఇస్తే అది ఏం టైపో అది ప్రింట్ అవుతది. గాట్ ఇట్. చూడండి. ప్రింట్ టైప్ అన్నీ. ప్రింట్ టైప్ జెండర్, ప్రింట్ టైప్ మార్క్స్, కోఆర్డినేట్స్ అన్నీ ప్రింట్ చేస్తాయి. ఇప్పుడు చూడండి అది ఏం టైపో ప్రింట్ అవుతది. చూడండి. ఫస్ట్‌దొచ్చి ఇంట్. ఇంట్. సో, నంబర్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఇంట్. ఇంటిజర్. బూలియన్. ఏది బూలియను? ఈస్ రన్. ఇట్స్ ఎ బూలియన్. బూలియన్ మీన్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్ ద బూలియన్ అన్నమాట. గాట్ ఇట్. ఇట్స్ ఎ ట్రూ ఆర్ ఫాల్స్ అని. గాట్ ఇట్. తర్వాత స్ట్రింగ్. నేమ్ అనేది స్ట్రింగ్. జెండర్ మార్క్స్. టైప్ ఆఫ్ జెండర్. జెండర్ యాహ్! యాక్చువల్‌గా పైథాన్ కాబట్టి క్యారెక్టర్, స్ట్రింగ్ అనే డిఫరెన్సెస్ ఏం లేదు. 2 స్ట్రింగ్ గానే ఉంటది. ఇదైనా స్ట్రింగే, ఇదైనా స్ట్రింగే. జావాలో, సిలో, సి ప్లస్ ప్లస్ సి షార్ప్ అన్నిట్లో క్యారెక్టర్ ఉంటది. కానీ జావా స్క్రిప్ట్ గాని, పైథాన్ గాని స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటాం. వాటికి క్యారెక్టర్ అనేది ఉండదు. ఇదైనా స్ట్రింగే, ఇదైనా స్ట్రింగే. మీరు కావాలంటే చూడండి. సో, జెండరు, నేమ్ బోత్ ఆర్ స్ట్రింగ్స్. స్ట్రింగ్, స్ట్రింగ్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? కోఆర్డినేట్స్ కాంప్లెక్స్ నంబర్. అంటే ఐ, జే ఇట్లా కోఆర్డినేట్స్ గురించొస్తాయి గదా! మనం కోఆర్డినేట్స్ గల గ్రాఫ్స్ గీయాలి. లేదంటే డేటా సైన్స్‌లో గ్రాఫ్స్ గీయాలి. అంటే కోఆర్డినేట్స్ వీటన్నిటి మీద వర్క్ చేసేది కాంప్లెక్స్ అన్నమాట. గాట్ ఇట్. సో, టైప్ ఆఫ్ ఈస్ ద ఫంక్షన్, ఇన్‌బిల్ట్ ఫంక్షన్ విచ్ విల్ హెల్ప్ అస్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇట్. వాట్ ఈస్ ద టైప్. అది మీకు స్ట్రింగ్‌లో ఇస్తది. దాని ఔట్‌పుట్ ఏమొస్తదంటే స్ట్రింగ్‌లో వస్తది. అంతేనా? దాని ఔట్‌పుట్ ఏమొచ్చింది మనకి ఇప్పుడు ఇక్కడ? స్ట్రింగ్‌లోనే గదా! వచ్చింది. అంటే ఇలా ఉంది అంటే అది స్ట్రింగే గదా! అంటే కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే అది స్ట్రింగే. కావాలంటే చూడండి, టైప్‌ని మనం చూడాలి అనుకుంటే స్ట్రింగ్ వాల్యూ మైట్ నాట్ బి యూజ్‌ఫుల్. ఓకే. అది ఏం చేస్తదంటే మనకి స్ట్రింగ్ ఇట్ విల్ రిటర్న్ ఎ న్యూ ఆబ్జెక్ట్ విచ్ విల్ బి కైండ్ ఆఫ్ స్ట్రింగ్. మీరు కావాలంటే చూడండి. ఇప్పుడు దీన్ని రిజల్ట్ అనే దాంట్లో నేను స్టోర్ అంటే రిజల్ట్ అనే దాంట్లో స్టోర్ చేసుకొని టైప్ ఆఫ్ ఏజ్ అని ఇస్తా. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇప్పుడు టైప్ ఆఫ్ ఏజు రిజల్ట్‌లో స్టోర్ చేసుకుంది. నేనిప్పుడు ఏం చేయాలి? ప్రింట్ టైప్ ఆఫ్ రిజల్ట్. అంటే రిజల్ట్ టైప్ ఏంది? స్ట్రింగే కదా వస్తదిప్పుడు చూడండి. చూడండి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దానికి బేసికల్‌గా టైప్ అనే ఒక డేటా టైప్ ఉంది. యాక్చువల్‌గా మనకి స్ట్రింగు ఇవన్నీ ఉంటాయి గదా! దానికి ఒక టైప్ అనే ఒక డేటా టైప్ ఉంది. అంటే ఇంటర్నల్‌గా వాళ్ళు బిల్డ్ చేసుకుంది. పైథాన్ వాళ్ళు బిల్డ్ చేసుకున్నదనమాట. అట్లా. గాట్ ఇట్. సో, దట్ విల్ బికమ్ యాస్ ఎ స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ యాహ్! ఆ స్ట్రింగ్ ఏంది అంటే యాహ్! ఆ స్ట్రింగ్ ఏంది అంటే వై దిస్ హ్యాపెనింగ్? పార్ట్ ఆఫ్ దిస్ యాప్ ఈస్ హస్ బీన్ బ్లాక్డ్. అరే! వై దిస్ హ్యాపెనింగ్? 1 second. There is a problem. I have updated local on device. 1 second, guys. I will go and remove something.
I will delete this. Why this is happening? 1 second, guys. I will close all this. I'm just solving this issue. Okay, guys. It is sorted out. I removed that external folder, okay? That is causing the issue of the system. Maybe system security issue. I removed that. I uninstalled it. That is not required at all. Fine, that is good. We solved it. Let it close. Yeah. So let's continue. So let's talk about numbers. Continue here in the numbers, okay? సో ఇప్పుడు ఐడెంటిఫైయర్స్ నేమింగ్ కన్వెన్షన్స్ చూద్దాం. నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉండాలంటే ఏజ్ అనే నేమ్ కి ఫస్ట్ 1 ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. దట్ విల్ బికమ్ ఇన్వాలిడ్ బికాస్ 1 ఇస్ ఎ వాల్యూ. అది నంబర్ ఒక వాల్యూ కాబట్టి ఐడెంటిఫైయర్ అరే వేరియబుల్ నేమ్ 1 తో స్టార్ట్ అవ్వకూడదు. అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ పాసిబుల్లీ ఓకే. దట్ ఈస్ ఓకే. అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు. ఓకే. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే. ఇట్ కన్స్ట్ బట్ it cannot starts with a numerical, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఇట్ కెనాట్ స్టార్ట్స్ విత్ ప్లస్ మైనస్ స్పెషల్ క్యారెక్టర్స్ నథింగ్. అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు. బట్ 1 2 3 న్యూమరికల్స్ మిడిల్ ఎక్కడైనా ఉండొచ్చు. బట్ స్టార్టింగ్ లో తప్ప. ఇట్స్ ఎ వ్యాలిడ్. గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఎ వ్యాలిడ్. అది నేమింగ్ కన్వెన్షన్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైపోద్ది. అరే why this is happening. Omnivoice to do uv.exe. Who asked this? Okay, 1 second. దాంతో పనేముంది అసలు? One second, guys. I will create a new project. env support to uv. Create this window. ఒక పైథాన్ ప్రాజెక్ట్ మళ్ళీ క్రియేట్ చేసాను. అది నేనే కావాలని డిలీట్ చేసినట్టున్నా కదా.
So let it be. Okay, execute అయింది. Let it open. ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం. ఓకే, న్యూ ఫైల్ వచ్చి నంబర్స్. ఓకే, numbers.py. ఫైన్. సో నేను ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు 20 ఇచ్చాను. ప్రింట్ వేరియబుల్స్ నేమింగ్ కన్వెన్షన్ అయిపోయింది. సో కరెంట్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఏజ్ 20 ప్రింట్ అయింది. ఫైన్. సో ఇప్పుడు ఒక నంబర్ ఉంది. సో ఆ నెంబర్స్లో మనం ఏం చేయాలంటే సో ఇవన్నీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఫైన్. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్లో ఏంటంటే టైప్ చూపించాను కదా, తర్వాత ఫ్లోట్ అంటే స్ట్రింగ్ని నెంబర్గా మార్చడం, మళ్ళీ నెంబర్స్ని సమ్ కనుక్కోవడం, దాన్ని సార్ట్ చేయడం, ఇవన్నీ చాలానే ఉన్నాయి. అవి జస్ట్ ఏంటంటే మనకి ఫంక్షన్స్లో వస్తాయి. బట్ నేను చెప్పాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ ఉన్నాయి. మార్క్స్ ఇలా ఉంటాయి, మల్టిపుల్ వాల్యూస్ కదా మార్క్స్ అంటే. దీన్ని నేను సమ్ ఆఫ్ ఇచ్చాను అనుకో, సమ్ ఆఫ్ మార్క్స్ మనకు అన్ని సమ్ అయి వస్తాయి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? చూడండి, రిజల్ట్ ఈక్వల్ టు ప్రింట్ అవుతుంది. చూడండి, రిజల్ట్ అన్ని సమ్ అయి వస్తాయి. దాని టోటల్ సమ్ 71. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నేను ఇప్పుడు నేమ్ ఇచ్చా, నేమ్ వచ్చి సాగర్ అని ఇచ్చా. సో మళ్ళీ దాన్ని ప్రింట్ చేస్తాను. దాని లెంత్ ఆఫ్ నేమ్, నేమ్ లెంత్ ఎంత 5 కదా, 5 అని ప్రింట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఇన్బిల్ట్ ఫంక్షన్స్. ఇవన్నీ చాలా సింపుల్. నేను ఇక్కడ ఇచ్చున్నా, జస్ట్ మీరు చూడండి. ఏబిఎస్ అంటే అబ్స్ట్రాక్ట్ వాల్యూ. ఇప్పుడు నాకు వాల్యూ వచ్చి ఏజ్ ఈక్వల్ టు -7 అనుకోండి, కానీ దాని అబ్స్ట్రాక్ట్ వాల్యూ నేను ప్రింట్ చేయాలి. అంటే అబ్స్ట్రాక్ట్ వాల్యూ అంటే ఇలా కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 5 ఉంది, బి ఈక్వల్ టు 13 ఉంది. ఇప్పుడు దీని మధ్య డిఫరెన్స్ నేను కనుక్కోవాలంటే 5 - 13 వాడొచ్చు, 13 - 5 వాడొచ్చు. నాకు తెలియదు కదా ఏ పాజిటివ్, ఏ చిన్నది, బి పెద్దదని. ఎగ్జాక్ట్ డిఫరెన్స్ కావాలంటే నేను ఏం చేయొచ్చు, ఏబిఎస్ ఆఫ్ ఏ మైనస్ బి, అబ్సల్యూట్ డిఫరెన్స్ కనుక్కోవాలంటే ఏబిఎస్ యూస్ చేయొచ్చు. ఆర్ యు గెటింగ్ మై? అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే 8. అలా నేను ఏబిఎస్ యూస్ చేసి అబ్సల్యూట్ డిఫరెన్స్ నేను కనుక్కోవచ్చు అనమాట. తర్వాత రౌండ్ అని మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ ఈక్వల్ టు 99 పాయింట్ ఇలా ఉంది. దీన్ని రౌండ్ ఆఫ్ టు 2 డెసిమల్ పాయింట్స్ చేయొచ్చు అనమాట. ప్రింట్ రౌండ్ ఆఫ్ మార్క్స్ కామా 2 అంటే ఏమవుతుంది, 2 డెసిమల్ పాయింట్స్ కి రౌండ్ ఆఫ్ అయిపోద్ది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? 3 డెసిమల్ పాయింట్స్ కి రౌండ్ ఆఫ్ అయిపోతుంది. వీటన్నిటి గురించి నేను ఇచ్చున్నా. ఓకే, చూడండి లెంత్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్ట్రింగ్ ఉంది, మార్క్స్ ఉన్నాయి. స్ట్రింగ్స్ వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు స్ట్రింగ్స్ వచ్చింది. దానికంటే ముందు ఫైన్, 1 సెకండ్. నంబర్స్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ మీద మళ్ళీ అగైన్ ఐ కెన్ క్రియేట్ ఎ న్యూ ఫైల్, స్ట్రింగ్స్ అని. ఓకేనా, ఫైన్. సో ఇప్పుడు మన స్ట్రింగ్ ఎన్ని విధాలుగా డిక్లేర్ చేయొచ్చు. నేమ్ ఈక్వల్ టు సాగర్ రెడ్డి అని క్రియేట్ చేశాను, ఇది ఒకటి. నేమ్ 2 ఈక్వల్ టు సాగర్ రెడ్డి అని క్రియేట్ చేశాను. మళ్ళీ నేమ్ 3 ఈక్వల్ టు 3 కొటేషన్స్ ఇచ్చి మల్టిపుల్ లైన్ స్ట్రింగ్ క్రియేట్, అంటే ఇది మల్టీ లైన్ స్ట్రింగ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇలా రాయొచ్చు. అదే నేను దీన్ని ఇలా మల్టీ లైన్ స్ట్రింగ్ గా రాయలేను. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? మల్టీ లైన్ స్ట్రింగ్ గా రాయలేను నేను దీన్ని. చూడండి, ఇప్పుడు నేను దీన్నే ఇలా మల్టీ లైన్ స్ట్రింగ్ గా రాయలేను. రాస్తే ప్రాబ్లం. చూడండి, రాస్తే దట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్. మల్టిపుల్ లైన్స్ లో రాయాలి అంటే ఇలా రాయాలి. అర్థమైందా? ఇలా 3 సింగిల్ కొటేషన్స్ అయినా ఇవ్వచ్చు, 3 డబుల్ కొటేషన్స్ అయినా ఇవ్వచ్చు. ఓకే, ఇలా 3 సింగిల్ గానీ 3 డబుల్ గానీ ఇవ్వచ్చు. నో ప్రాబ్లం, ఏది ఇచ్చినా సరే ప్రాబ్లమాటిక్ ఉండదు. చూడండి, ఇప్పుడు ప్రింట్ చేయండి. ప్రింట్ నేమ్ 2, నేమ్ 3, నేమ్ 4 కూడా. లెట్స్ చెక్. చూడండి, మీరు ఎలా అయితే ఇచ్చారో అలానే ప్రింట్ అవుతాయి. ఇది గ్యాప్ ఇస్తా కావాలంటే, చూడండి ఎలా ప్రింట్ అవుతుందో మీరే చూడండి. మీరు ఇచ్చినట్టు ప్రింట్, అంటే మీరు ఇచ్చిన గ్యాప్ కూడా కావాలంటే ఇప్పుడు సెలెక్ట్ చేయండి. కరెక్ట్ గా మీరు ఇచ్చిన గ్యాప్ కూడా కనిపిస్తుంది మీకు. ఇది కూడా సెలెక్ట్ చేయండి, మీరు ఇచ్చిన గ్యాప్ కూడా కనిపిస్తుంది. అర్థమైందా? దట్ ఈస్
సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ గా రావాలి అంటే ట్రిపుల్ కోట్స్ ఇవ్వాలి. ట్రిపుల్ సింగిల్ కానీ ట్రిపుల్ డబుల్ కానీ. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్ హ్యాపెన్. దట్ ఈస్ ద స్ట్రింగ్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తో సహా ఇచ్చిన ఓకేనా. ఇప్పుడు మోర్ దెన్ వన్ స్ట్రింగ్ మనం ఆక్యుపై చేయాలి అంటే ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు సాగర్ ఇచ్చా. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే మోర్ దెన్ వన్ వర్డ్స్ ఉంటే దాన్ని జాయిన్ చేయాలి, అంతేనా? వేరియబుల్ అవుతుంది. అంటే జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, అంటే దాన్ని క్యామెల్ కేస్ అంటాం. ఆల్ వేరియబుల్ షుడ్ బి క్యామెల్ కేస్. ఇలా యూజ్ చేసుకోండి. పైథాన్ లో మనకి ఇది కూడా ఉంది, ఫస్ట్ నేమ్ ఇలా కూడా మనం ఇస్తాం అనమాట. వీ హ్యావ్ టూ వేస్. మోస్ట్లీ నేను క్యామెల్ కేసే యూజ్ చేస్తా. ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనం అదే వాడతాం, అది బాగుంటుంది. ఓకేనా. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంది రెడ్డి. దీన్ని కంకాటినేట్ చేయాలి అంటే రెండింటిని కలపాలి. దట్ ఈస్ స్ట్రింగ్ కంకాటినేషన్. అంటే ఫుల్ నేమ్. అప్పుడు ఎలా? ఫస్ట్ నేమ్ ప్లస్ మధ్యలో స్పేస్ ఇవ్వడానికి ఇలా ఒక స్పేస్ ఇచ్చి లాస్ట్ నేమ్ అన్నమాట. సో దాన్ని మనం స్ట్రింగ్ కంకాటినేషన్ అంటాం. దీన్ని స్ట్రింగ్ కంకాటినేషన్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దాన్ని స్ట్రింగ్ కంకాటినేషన్ అంటాం. చూడండి, సాగర్ రెడ్డి వచ్చిందా? ఇవన్నీ ఇన్బిల్ట్ మెథడ్స్, ఇవన్నీ మీకు వస్తాయి, నో ప్రాబ్లం. ఓకేనా. ఇప్పుడు ఇంకొన్ని ఇన్బిల్ట్ మెథడ్స్ చూద్దాం స్ట్రింగ్ లో. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు ప్రింట్ ఫుల్ నేమ్ డాట్ క్యాపిటలైజ్. అంటే క్యాపిటలైజ్ అంటే ఈ ఫుల్ నేమ్ లో ఫస్ట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాపిటల్ అవుతాయి. ఓకేనా. చూడండి, క్యాపిటలైజ్ అంటే ఫస్ట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాపిటల్ అవుతాయి. చూడండి, ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటలైజ్, సెకండ్ లెటర్ అవ్వదు. ఇప్పుడు నేను అప్పర్ ఇస్తే అప్పర్ కేస్, అన్ని అప్పర్ కేస్ లోకి వెళ్తాయి. సాగర్ రెడ్డి, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? తర్వాత లోవర్ ఇస్తే ఇవి ఇన్బిల్ట్ మెథడ్స్. ఫుల్ నేమ్ కి ఇస్తున్నా నేను. ఫుల్ నేమ్ ఇస్తే స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ఇన్బిల్ట్ మెథడ్స్ అంటే ఇన్బిల్ట్ ఫంక్షన్స్. ఓకే. ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇది లోవర్ కేస్. గాట్ ఇట్. ఈ స్ట్రింగ్ లో ఇంకా ఉన్నాయన్నమాట. లెంత్ ఉంది. ఇప్పుడు ఎల్ఈఎన్ ఆఫ్ ఫుల్ నేమ్ ఇచ్చామనుకో, దాని లెంత్ వస్తుంది మనకి 11 అని. ఆర్ గెటింగ్ మై పాయింట్? ఇవన్నీ నేను ఇక్కడ ఇచ్చున్నా. ఇక్కడ మెయిన్ స్లైస్ ఆపరేషన్స్ మీరు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, బేసికల్ గా సాగర్ రెడ్డి అని ఉంటుంది, అంతేనా? ఇప్పుడు నేను స్ట్రింగ్ లో ఫుల్ నేమ్ ఫస్ట్ ది ఎస్ అనేది 0th క్యారెక్టర్ అంటాం. అంటే ఇండెక్సింగ్ వస్తుంది. అరేస్ కానీ స్ట్రింగ్స్ కానీ ఇండెక్సింగ్ అని వస్తుంది. 0 నుంచి నాకు 6th క్యారెక్టర్ వరకు కావాలి, అంటే ఇక్కడ వరకు కావాలి, అంటే వాయిడ్ స్పేస్ వరకు అది ప్రింట్ చేస్తుంది. గాట్ ఇట్. నాకు అలాగా 0 నుంచి 9th క్యారెక్టర్ వరకు కావాలి, అక్కడ వరకు వస్తుంది. గాట్ ఇట్. నాకు అలా కాదు, బ్యాక్ నుంచి 5th క్యారెక్టర్ వరకు కావాలి. అర్థమైంది? అప్పుడు -1 to -1, -1, -2, -3, -4, -5, -5 వరకు కావాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అలా బ్యాక్ నుంచి వస్తుంది అనమాట. -1 to 5 అనుకోండి. ఓకే. ప్రింట్ అవ్వలేదా? మనం ఏం చేస్తున్నాం, కరెంట్ ఫైల్ స్ట్రింగ్సే కదా. ఓకే, ఇవి పక్కన పెట్టండి, కాసేపు కన్ఫ్యూజన్ గా ఉంది. ప్రింట్ అవ్వలేదు. సో -1 నుంచి ఇలా వదిలేస్తే -1 నుంచి రివర్స్ ప్రింట్ అవుతుంది. చూడండి, -1 to y. ఇప్పుడు మనం -1 to 4 ప్రింట్ చేద్దాం. -1 to 5. ఒక్క నిమిషం. యాక్చువల్గా -1 అంటే ఇది. -1 to 0 ప్రింట్ చేద్దాం. అది అవ్వదు. -1 to -3. సో -1 ప్రింట్ చేస్తే ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మాత్రమే ప్రింట్ అవుద్ది. లేదంటే ఒట్టి -1 ఇచ్చామనుకో, ఒట్టి -1 ఇచ్చాన లాస్ట్ క్యారెక్టర్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు -2 ఇచ్చామనుకో, సెకండ్ లాస్ట్ ప్రింట్ అవుతుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అప్పుడు -1 to -2 ఇచ్చామనుకోండి ఒకటే, అప్పుడు -1 to -3 ఇచ్చామనుకోండి అప్పుడు ఏం ప్రింట్ అవ్వదు. సో మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే,
0 to 5 నేను ఆల్రెడీ ఇచ్చాను కదా, ఇలా ప్రింట్ అవుతుంది. అదే 7 ఇచ్చామనుకో 7th క్యారెక్టర్ నుంచి ప్రింట్ అవుతుంది. సో నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు 6th క్యారెక్టర్ కోలన్ ఇచ్చి వదిలేసాను అనుకోండి, ఏమవుద్ది? 6th క్యారెక్టర్ అంటే ఏంటి? ఆర్. 7 ఇచ్చాను అనుకోండి, 7th క్యారెక్టర్ అంటే ఏంటి? ఈ కదా, ఈ నుంచి ప్రింట్ అవుతుంది. చూడండి అట్లా. నేను -1 ఇస్తే లాస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది అలా. -6 ఇచ్చాను అనుకోండి, -6 అంటే ఇది కదా, -1, -2, -3, -4, -5, -6 అంటే -6 అంటే ఆర్ నుంచి ప్రింట్ అవుతుంది. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? అర్థమైందా? అది -9 అంటే -7, -8, -9 అంటే రివర్స్ వచ్చాం. జీ నుంచి ప్రింట్ అవుతుంది. గాట్ ఇట్? అలా. ఇట్ విల్ ప్రింట్ లైక్ దిస్. గాట్ ఇట్? అప్పర్, లోవర్, క్యాపిటలైజ్, టైటిల్. టైటిల్ అంటే చూడండి, లోవర్‌కి క్యాపిటలైజ్డ్ కిందకి ఫస్ట్ లెటరే క్యాపిటల్. టైటిల్ అంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్ క్యాపిటల్. నేను ఇప్పుడు అది మళ్ళీ చూపిస్తా చూడండి. ప్రతి ఒక్క వర్డ్ క్యాపిటల్. డాట్ టైటిల్ కేస్ అది. గాట్ ఇట్? చూడండి ప్రతి ఒక్క వర్డ్ అంటే సెకండ్ వర్డ్ కూడా క్యాపిటల్ అవుద్ది. సెకండ్ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ కూడా. దాన్ని టైటిల్ కేస్ అంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ నేను స్పేస్ ఇచ్చా. ఇక్కడ నేను స్పేస్ ఇచ్చా. ఇక్కడ స్పేస్ ఇచ్చా. సో నేను ఇది ప్రింట్ చేస్తున్నా. స్పేస్ ప్రింట్ అయింది కదా. ఇప్పుడు నాకు ఈ ముందు స్పేస్ తీసేయాలి. ఈ వెనక స్పేస్ తీసేయాలి. మధ్యలోది మనం ఏం చేయలేం. ముందుది వెనక తీసేయాలంటే స్ట్రిప్. స్ట్రిప్ అంటే ఇట్ విల్ ఎలిమినేట్ ద ఎక్స్ట్రా స్పేసెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. గాట్ ఇట్? చూడండి బిఫోర్, ఆఫ్టర్ ఎక్స్ట్రా స్పేస్ తీసేసాం. నాకు ఫ్రంట్ స్పేస్ వద్దు. లాస్ట్ స్పేస్ ఒకటే రిమూవ్ చేయాలి. ఆర్ స్ట్రిప్ అంటే రైట్ స్ట్రిప్ అంటే రైట్ సైడ్ ఒకటే తీసేసింది. లెఫ్ట్ సైడ్ స్పేస్ ఉంది. నాకు లెఫ్ట్ సైడే కావాలంటే ఎల్ స్ట్రిప్. లెఫ్ట్ స్ట్రిప్. అర్థమైంది? ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? చూడండి రైట్ స్ట్రిప్ ఇంకా ఉంది. లెఫ్ట్ స్ట్రిప్ ఒకటే పోయింది. దాన్ని ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్ ఇవన్నీ నేను ఇచ్చేసున్నా. నేను ఎగ్జిక్యూట్ చేసి పైచామ్‌లోనే ఇచ్చున్నా. యూ కెన్ ఏబుల్ టు గెట్. తర్వాత ఫైండ్ అంటే ఎస్ఏజీ ఎక్కడుందో ఫైండ్ ఔట్ చేయమంటే ఏ ఇండెక్స్‌లో ఉందో ఫైండ్ ఔట్ చేస్తది. 5th నుంచి స్టార్ట్ అయింది. ఓకే. ఇది 4, 1, 2, 3, 4, 5. ఓకే. 0, 1, 2, 3, 4, 5 అంటే ఎస్ అనేది 5th ఇండెక్స్ అంటే 5th పొజిషన్‌లో ఉంది. ఇక్కడ పొజిషన్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. గాట్ ఇట్? మళ్ళీ డాట్ ఎస్‌యుబి ఐ థింక్ సబ్‌స్ట్రింగ్ అనుకుంటా. సాక్. ఎస్‌యుబి ఆఫ్ కామా ఫుల్ నేమ్ ఇవ్వచ్చు. ఐ థింక్ సబ్‌స్ట్రింగ్ అనుకుంటా. చెక్ చేద్దాం. ఎస్‌యుబి అనేది ఏం లేదు. దట్ ఈస్ ఫైన్. సరే నెక్స్ట్ వచ్చి స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్. ఫుల్ నేమ్ స్టార్ట్స్ విత్. స్టార్ట్స్ విత్ ఎస్ఏ అయితే ట్రూ వస్తది. లేదంటే ఫాల్స్ వస్తది. అర్థమైందా? ఎండ్స్ విత్ కూడా. ఎండ్స్ విత్ .com. ట్రూ అయితే ట్రూ వస్తది. ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తది. గాట్ ఇట్? ఇప్పుడు నేను .com పెడతా ఇక్కడ. రెడ్డి లాస్ట్‌లో .com. ఇప్పుడు కరెక్ట్‌గా వస్తది ట్రూ అని. ఎందుకంటే .comతో ఎండ్ అయింది కాబట్టి. అర్థమైందా? ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? ఇవన్నీ మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. సో ఇంకొకటి నేను చెప్తా మీకు. యాక్చువల్‌గా ఇప్పుడు 2 ఉన్నాయి. ఇదొకటి ఉంది. దీన్ని జాయిన్ చేసి నేను కామా సెపరేటెడ్‌గా జాయిన్ చేసి నేను రిజల్ట్ ఈక్వల్ టు స్ట్రింగ్ డాట్ జాయిన్ ఏమి బై కామా దేన్ని జాయిన్ చేయాలి? ఇప్పుడు నాకు ఇవున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ అనేది 2, 3 ఉన్నాయి. నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ సాగర్, సుమంత్, సుమి, సుక్సి ఇలా ఉన్నాయి. సో నేను దాన్ని నేమ్స్ నేను జాయిన్ చేశాననుకోండి. అంటే ఆ నేమ్స్‌ని కామా సెపరేటెడ్‌గా జాయిన్ చేస్తున్నాను. ఒక స్ట్రింగ్ లాగా. ఎగ్జాక్ట్‌లీ 2 గివెన్ ఆర్గ్యుమెంట్స్. ఒక్క సెకండ్. ఓకే. సో నేమ్స్ జాయిన్ చేస్తున్నా. సో ఫైనల్‌గా అదొక స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అవుద్ది. అదే నేను ఇక్కడ కామా ఇచ్చాననుకో. కామా సెపరేటెడ్ జాయిన్ అవుద్ది. అదే కామా కాకుండా కోలన్ ఇచ్చాననుకో. కోలన్‌తో జాయిన్ అవుద్ది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇలా మల్టిపుల్ వాల్యూస్‌ని ఒకటే లైన్‌లో జాయిన్ చేయాలంటే. గాట్ ఇట్? ఒకవేళ ఇలా కాదు. నాకు
ఒకటే ఉంది, కాకపోతే స్లాష్ అన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అంటే మల్టీ లైన్ ఉంది అనుకోండి, స్లాష్ అన్ అని చెప్పి. అంటే ఒకటే ఇది యాక్చువల్గా మీరు ఇది ప్రింట్ చేసి ఎలా వస్తుందంటే నెక్స్ట్ లైన్లో వస్తాయి వాల్యూస్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసి చూపిస్తా. అంటే ఒకటే, బట్ ఎవ్రీథింగ్ ఇస్ న్యూ లైన్లో వస్తుంది అనమాట. చూడండి, ప్రతిది న్యూ లైన్లో. స్లాష్ అంటే న్యూ లైన్. ఓకే, స్లాష్ అండ్ మీన్స్ న్యూ లైన్. నాకు అలా కాదు, నాకు ఎలా కావాలంటే నేమ్స్ డాట్ స్ప్లిట్ లైన్స్. స్ప్లిట్ లైన్స్ ఇచ్చానంటే ఎవ్రీ న్యూ లైన్ ని స్ప్లిట్ చేసి వర్డ్స్ లాగా ఇస్తుంది మనకి. ఆ వర్డ్స్ ని మీరు ఇప్పుడు ప్రింట్ చేస్తే కరెక్ట్ గా ఇట్స్ ఎ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ప్రింట్ అవుతాయి. అది కూడా ఉంది అనమాట. ఇదంతా ఇక్కడ ఉంది. మీరు జస్ట్ చెక్ చేయండి. ఈజ్ డిజిట్, ఈజ్ ఆల్ఫా న్యూమరిక్, ఈ స్పేస్, అది కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒకటి ఇచ్చాను, వేర్ అనే దానికి మనము డబల్ కోర్స్ 10.4 ఇచ్చాం. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, అది నంబరా కాదా చెక్ చేయొచ్చు. డాట్ ఈజ్ డిజిట్. ఓకే, ఈజ్ డిజిట్ అని చెక్ చేయొచ్చు. అది ట్రూ ఆఫ్ ఫాల్స్ చెక్ చేస్తుంది. తర్వాత వేర్ డాట్ ఈజ్ ఆల్ఫా న్యూమ్. ఈజ్ ఆల్ఫా అంటే జేఎక్స్ ఉంటాయి కదా, అది. ఇది ఈజ్ ఆల్ఫా న్యూమ్ కాదు, కానీ ఈజ్ నంబర్ కూడా కాదా. 1 సెకండ్. ఈజ్ నెంబర్ కూడా కాదు. ఓకే, ఈజ్ నెంబర్ కరెక్ట్, ఈజ్ డిజిట్ కరెక్టే, బట్ ఈజ్ డిజిట్ కరెక్టే. చూడు ట్రూ, బట్ ఈజ్ డెసిమల్ అంటే పాయింట్స్ ఉంటే ఈజ్ డెసిమల్ అంటే ఈజ్ డెసిమల్ ఇప్పుడు ట్రూ అవుతుంది. అర్థమైందా? ఈజ్ డెసిమల్. నేనేం చేస్తాను అంటే ఇప్పుడు మనకు స్ట్రింగ్ లో ఉంది, దీన్ని నేను నంబర్ లో కన్వర్ట్ చేస్తా. నంబర్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఎలా? ఒక పాసిబిలిటీ ఉంటుంది, నంబర్స్ లో మీకు అర్థమవుతుంది. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ అంటే మనం డైనమిక్ గా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఉంది, నేమ్ సాగర్ ఉంది, ఏజ్ 20 ఉంది. నేను ఎలా ఇవ్వచ్చు అంటే ప్రింట్ 2-3 ఫార్మాట్స్ ఇచ్చు. ఫస్ట్ ఎఫ్ ఇచ్చి డబుల్ కోట్స్ ఇచ్చి ఇలా ఇవ్వచ్చు, లేదంటే ఇంకొక విధంగా ఇవ్వచ్చు. నేమ్ ఈస్ నేమ్ అండ్ ఏజ్ ఈస్ ఏజ్ ఇచ్చి డాట్ ఫార్మాట్ ఇచ్చి. సో మీరు ఏదైతే ఇస్తామో ఇది, అంటే మనం ఇలా అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇలా ఇవ్వచ్చు అనమాట. ఈ 2 విధాలుగా ఇవ్వచ్చు. యూ కెన్ డూ దట్. 1 సెకండ్. నేమ్ చూడండి, ఇక్కడ మనకి 1 సెకండ్. చూడండి, ఇలా అయినా ఇవ్వచ్చు, లేదంటే డాట్ ఫార్మాట్ అయినా ఇవ్వచ్చు. ఇలా డైరెక్ట్ గా ఇచ్చినా ఓకే, ఇలా ఇచ్చినా ఓకే. డాట్ ఇట్. అర్థమైందా? ఇంకొక విధంగా కూడా ఇవ్వచ్చు, అది కూడా చూపిస్తా చూడండి. అంటే డైనమిక్ గా మీరు ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వచ్చు, అది నేను చెప్పేది. ఇలా కూడా ఇవ్వచ్చు అనుకుంటారు. లెట్స్ ట్రై. ఎస్, ఇలా కూడా ఇవ్వచ్చు. అంటే మీరేమి ఇవ్వబోలే, ఇక్కడ ఫస్ట్‌ది ఇక్కడ సెకండ్‌ది ప్రింట్ అవ్వాలి. చూడండి, ఇక్కడ ఫస్ట్‌ది ఇక్కడ సెకండ్‌ది. ఒకవేళ నేను ఇక్కడ మార్చి ఇచ్చాననుకో, ఇక్కడ ఏజ్ ఇక్కడ నేమ్, అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెకండ్ ఆర్గ్యుమెంట్. అప్పుడు అది ఫార్మాట్ అయింది చూడండి. హలో ఈజ్ 20 అండ్ ఏజ్ ఈజ్ సాగర్. డిఫరెంట్ కదా అట్లా. సో ఇదొక ఫార్మాట్. ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లమ్. ఈ 3 విధాలుగా డైనమిక్ గా మీరు మానిప్యులేట్ చేయొచ్చు స్ట్రింగ్‌ని. ఓకేనా? స్ట్రింగ్ మానిప్యులేషన్. అది ఇక్కడ ఉంది, కావాలంటే మీరు చూసుకోండి. గాట్ ఇట్? అంతా నేను చేసేస్తున్నా. నౌ నంబర్స్. ఇక్కడ నంబర్స్‌కెళ్దాం. ఆల్రెడీ నేను నంబర్స్ గురించి డిస్కస్ చేశా ఫ్యూ ఆఫ్ ది థింగ్స్. ఇది అడిషన్, ప్లస్, మైనస్ ఇవన్నీ మీకు అవసరం లేదు. అవి నెక్స్ట్ స్టెప్స్‌లో వస్తాయి. నంబర్స్‌లో ఫ్లోటింగ్, జీరో, డెసిమల్ అంతా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కాంప్లెక్స్ కూడా డిస్కస్ చేశా. అంటే
యూ కెన్ హ్యావ్ ద చేంజెస్ అనమాట. యూ కెన్ ఇంప్లిమెంట్ కాంప్లెక్స్ నెంబర్స్. ఎందుకంటే గ్రాఫ్స్ గీయడానికి వీటికి కాంప్లెక్స్ నెంబర్ కోఆర్డినేట్స్ కావాలి కదా, ఐజే కోఆర్డినేట్స్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, అప్పుడు యూజ్ అవుతుంది. ఏబిఎస్ చెప్పాను, మిన్ మ్యాక్స్ కూడా డిస్కస్ చేయలేదు, బట్ రౌండ్ ఆఫ్ డిస్కస్ చేశాను, సమ్ ఆఫ్ డిస్కస్ చేశాను. ఓకే, మిన్ మ్యాక్స్ అంటే ఏం లేదు, నాకు మార్క్స్ ఉన్నాయి ఇక్కడ, దాంట్లో మినిమం వాల్యూ ఏంది, మాక్సిమం వాల్యూ ఏంది, ఈజీగా ఇస్తుంది. మిన్ ఆఫ్ మార్క్స్, గాట్ ఇట్. నెక్స్ట్ ఏంటి, మ్యాక్స్ ఆఫ్ మార్క్స్. మిన్ వాల్యూ మాక్సిమం ఇస్తుంది, ఇదిగోండి ఇచ్చింది కదా. ఇక్కడ 1 ఇక్కడ 5 1 మినిమం, ఇది ఇక్కడ 1 మినిమం, మాక్సిమం 34 మాక్సిమం కదా, అలా. నెక్స్ట్ టైప్ కన్వర్షన్స్, మనకి ఇక్కడ ఉంది కదా టైప్ కన్వర్షన్స్. ఇప్పుడు నాకేముందంటే వేర్, సరే, మార్క్స్ ఎస్టిఆర్ అని ఉంది, 10.4 ఉంది, దీన్ని నేను కన్వర్ట్ చేయాలి. ఓకే, టైప్ కన్వర్షన్స్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్ గా మనం కన్వర్ట్ చేయొచ్చు. గాట్ ఇట్. ఇంటూ స్ట్రింగ్ నంబరు ఎలా అయినా దాన్ని డైరెక్ట్ గా మనం ఇప్పుడు చూడండి, ఇది మనం ఎలా చేయొచ్చు, దీన్ని ఫ్లోట్ గా చేయొచ్చు, ఎందుకంటే డెసిమల్. డైరెక్ట్ గా ఎలా చేయాలంటే మార్క్స్ ఈక్వల్ టు డైరెక్ట్ గా ఫ్లోట్ ఆఫ్ మార్క్స్. ఇప్పుడు ఏజ్ ఉంది, ఏజ్ ఈక్వల్ టు ఇలా ఉంది 26 ఇలా ఉంది, నేను డైరెక్ట్ గా ఏజ్ నమ్ ఇంకొక వేరియబుల్ తీసుకున్నా, డైరెక్ట్ గా ఇంట్ ఆఫ్ ఏజ్ అని ఇస్తే ఆ స్ట్రింగ్ కాస్త ఇంట్ అయిపోద్ది. అర్థమైంది, ఎందుకంటే అది పాసిబుల్ ఇంటే, దీని మధ్యలో ఇవి వచ్చాయని కాదు, ఇంట్గా మారదు. ఇట్ విల్ బికమ్ నన్, నాట్ ఏ నెంబర్. జావా స్క్రిప్ట్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటది. అర్థమైందా? అలా. ఒకవేళ దీన్ని నేను ఇంటీజర్ గా మార్చాను అనుకో, చూడండి, ఇంట్ ఫ్లోట్ అని ఇస్తున్నా, దీన్ని ఇంటీజర్ గా మారిస్తే ఏమవుతుంది, ఈ డెసిమల్ ఎగిరిపోద్ది. అర్థమైందా? కావాలంటే ఇప్పుడు చూడండి, మార్క్స్ ప్రింట్ చేశా, తర్వాత ఇంటూ ఫ్లోట్ ప్రింట్ చేస్తున్నా, తర్వాత ఏజ్ కూడా ప్రింట్ చేస్తున్నా. చూడండి, అన్ని అయ్యాయా? డెసిమల్ కరెక్ట్ గానే ప్రింట్ అయింది. ఇంటూ ఫ్లోట్ చూడు 10 వచ్చింది, ఎందుకంటే ఇంటీజర్ గా మార్చినప్పుడు డాట్ ఉండదు. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ మాత్రమే, డెసిమల్ పాయింట్స్ మాత్రమే డాట్స్ ఉంటాయి, నార్మల్ వాటికి డాట్స్ ఉంటాయి, అంటే పాయింట్స్ ఉంటుంది అనమాట. గాట్ ఇట్. అలా యూ కెన్ ఏబుల్ టు కన్వర్ట్. ఇప్పుడు నేను కాంప్లెక్స్ లో కన్వర్ట్ చేస్తా. ఇప్పుడు నేను ఈ ఏజ్ అనేదాన్ని కాంప్లెక్స్ లో కన్వర్ట్ చేస్తా, ఏమవుతుందో చూడండి. కాంప్లెక్స్ లో కన్వర్ట్ చేస్తే ప్లస్ జే రావాలి కదా, అది 0J వస్తుంది. చూడండి కావాలంటే, కాంప్లెక్స్ ఆఫ్ ఏజ్ నమ్ 0J వస్తుంది. చూడండి, కాంప్లెక్స్ నెంబర్స్ చేస్తే 0J, 26 + 0J. సో అలా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ అమాంగ్ ద టైప్స్, దట్స్ యువర్ చాయిస్, యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ ఇండెంటేషన్, రైటింగ్ అండ్ రీడింగ్ చెప్తా. సో ఇండెంటేషన్ అంటే అది ఎప్పుడు వస్తుంది అంటే ఏజ్ ఈక్వల్ టు 18, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ 18 దెన్ ప్రింట్ ఏజ్. అంటే ఇక్కడ నీకు ఇక్కడ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ ఉండవు, జావా స్క్రిప్ట్ లాగా, జావా లాగా. సో ఇప్పుడు ఈ కండిషన్ కింద ఇది బతకాలి అంటే, అంటే ఇతని కింద ఇతను పెట్టే అన్నం ఇది తినాలి అంటే, అంటే దీని కింద ఇది ఉండాలి అంటే, ఇది సాటిస్ఫై అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మాత్రం ఇండెంటేషన్ ఉంటుంది. రిమెంబర్ దిస్ పాయింట్. ఇండెంటేషన్ ఉంటే అది సాటిస్ఫై అయితేనే అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. కావాలంటే చూడు, ఇప్పుడు నేను మళ్ళీ ఇదే స్టేట్మెంట్ ఈ లైన్ లో ఇస్తాను, అంటే ఇండెంటేషన్ లేదు, అంటే ఇంతవరకే ఈ బ్లాక్, దాని తర్వాత నార్మల్ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను 17 ఇస్తా, ఇది ప్రింట్ అవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే 18 కంటే ఎక్కువ కాదు కదా అది. సో ఈ లాస్ట్ ఇది ప్రింట్ అవుతుంది, కానీ ఇది ప్రింట్ అవ్వాలి. కావాలంటే ఇప్పుడు నేను 18 ఇస్తా, రెండు ప్రింట్ అవుతాయి. చూడండి, గ్రేటర్ దాన్ 18, 19 ఇస్తా, ఓకేనా, రెండు ప్రింట్ అవుతాయి. చూడండి, చూడండి, రెండు ప్రింట్. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే దీని కింద ఇది బతకాలి, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దట్ ఈస్ ఇండెంటేషన్. ఇప్పుడు ఇండెంటేషన్ తీసేసాను అనుకో, ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మీరు ఇఫ్ కండిషన్ ఇచ్చారు కదా, కానీ దాని బ్లాక్ ఎక్కడా? ఇండెంటేషన్, దట్ ఈస్ వాట్, ఇట్స్ ఎ ట్యాబ్ స్పేస్. ఇండెంటేషన్ ఇస్ ఎ ట్యాబ్ స్పేస్ గివెన్ టు ఆల్ ద ఇఫ్ కండిషన్, ఫర్ లూప్, వైల్ లూప్, ఆల్ ద ఇటరేషన్ స్టేట్మెంట్స్. ఏదైనా ఒక లాజిక్ రాయాలంటే ఇండెంటేషన్ పైథాన్ లో. ఇక్కడ ఓపెన్, అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఓపెన్ బేస్, క్లోజ్డ్ బేస్ ఇట్లా ఉండవు. జస్ట్ కోలన్ ఉంటది, కోలన్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇండెంటేషన్. అంటే దాని కింద అది ఉండాలి, దాని లోపల అది ఉండాలంటే ఇండెంటేషన్. తప్పించినా సరే ఇండెంటేషన్ మిస్టేక్ ఎగ్జిక్యూట్ అవ్వదు ప్రాపర్ గా, మనం కరెక్ట్ గానే ఇవ్వాలి ఇండెంటేషన్. రిమెంబర్ దిస్, అది ఇండెంటేషన్. ఓకేనా?
ఇండెంటేషన్ ఇంకా ఫంక్షన్స్ అన్నీ ఇండెంటేషన్‌లోనే ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. ఈ ప్రింట్ అనే ఫంక్షన్‌కెళ్ళాలంటే కంట్రోల్ పట్టుకొని మౌస్ క్లిక్ చేయండి. చూడండి ప్రింట్ అనే ఫంక్షన్ లోపల మీకు ఇండెంటేషన్ ఉంది. క్లాస్ ఉంది. క్లాస్ లోపల ఇండెంటేషన్. డెఫ్‌కి ఇండెంటేషన్. ప్రతి దానికి ఇండెంటేషన్ ఉంటేనే దట్ విల్ బి పాసిబుల్. అదర్‌వైస్ ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. గాట్ ఇట్? చూడండి ఇక్కడ క్లాస్ ఉంది. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది. దీని లోపల గూడా ఇది ఇండెంటేషన్ ఉంది చూడండి. అర్థమైందా? సో, దట్ ఈస్ వే ప్రతి దానికి ఇండెంటేషన్ ఉంటది. ఇప్పుడు నేను స్ట్రింగ్స్‌కెళ్ళి ఫార్మాట్‌కెళ్తా. ఈ ఫార్మాట్ అనే ఫంక్షన్‌కి గూడా మీకు ఇండెంటేషన్ ఉంటదనమాట. గాట్ ఇట్? అట్లా ప్రతి దానికి ఇండెంటేషన్ ఉంటది. గాట్ ఇట్? రీడింగ్. సో, రీడ్ చేసుకుందాం పైథాన్‌లో. కమెంట్స్ ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే. సింగిల్, మల్టీ లైన్. మల్టీ లైన్ అంటే మనకు తెలిసిందే. ట్రిపుల్ లైన్ అండ్ వి విల్ రైట్ సంథింగ్. దిస్ ఈస్ మల్టీ లైన్ స్ట్రింగ్. మల్టీ లైన్ కామెంట్. ఇలా ఎన్నైనా రాయొచ్చు. అది పట్టించుకోదు. పైథాన్ దాన్నసలు పట్టించుకోదు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అంటే నీ నీకు తెలియజేయడం కోసం నువ్వు రాసుకుంటున్నావు అది. దట్ ఈస్ మల్టీ లైన్ కామెంట్. దానికి త్రిబుల్ కోట్స్ అయినా ఇవ్వు, త్రిబుల్ సింగిల్ కోట్స్ అయినా ఇవ్వు. అసలది పట్టించుకోదు. ఏం గాదు. దానికేం ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? త్రిబుల్ డబుల్ కోట్స్ అయినా, త్రిబుల్ సింగిల్ కోట్స్ అయినా ఇవ్వు. నో ప్రాబ్లమ్. అదేం కాదు. ఓకే. మల్టీ లైన్ స్ట్రింగ్ అంటాం దాన్ని. ఇదిగో ఫార్మాట్ ఇందాక జెప్పాను గదా! ఇది ఎఫ్ స్ట్రింగు, ఇది ఫార్మాట్. 2 జెప్పాను నేను ఇందాక. చూసుకోండి. ఇప్పుడు ఇన్‌పుట్ గురించి తీసుకుందాం. మీరు జస్ట్ ఇన్‌పుట్స్ అని నేను ఒక ఫైల్ తీసుకుంటున్నా. ఇన్‌పుట్స్, ఇన్‌పుట్స్ అదేనా? చూడండి. ఆహ్, ఇన్‌పుట్స్. ఇన్‌పుట్స్ అంటే నువ్వు ఇప్పుడు ఏటీఎంకెళ్తున్నావు. యూ వెంట్ టు ఏటీఎం అండ్ ఎంటరింగ్ పిన్. డైనమిక్‌గా తీసుకోవాలి గదా! అదే ఇన్‌పుట్స్ అన్నమాట. ఇప్పుడు పిన్ ఈక్వల్ టు ఇన్‌పుట్. ఎంటర్ ఏటీఎం పిన్. గాట్ ఇట్. దాన్ని నువ్వు ప్రింట్ జేస్తున్నావు. గాట్ ఇట్. చూడండి ఇప్పుడు తీసుకుంటది. ఎంత ఏటీఎం పిన్ మనది 3000. 3000 పిన్ చేసింది అట్లా. నువ్వు ఏదైనా తీసుకో. నెక్స్ట్ నేమ్. అలా మనం జస్ట్ ఇన్‌పుట్ అని తీసుకుంటే చాలు. ఇన్‌పుట్ ఎంటర్ నేమ్ ఆన్ కార్డ్. జస్ట్ ఊరికే తమాషాకి. గాట్ ఇట్. అంతే. దట్స్ సో. సింపుల్ పైథాన్ చాలా సింపుల్. అందువల్ల అందరూ పైథాన్ ఎక్కువ నేర్చుకోవాలనుకుంటారు. అలా తప్పు చేయొద్దండి. పైథాన్ నేర్చుకోవాలంటే మీరు హై లెవెల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీ కెరియర్‌కి. అంటే డేటా స్ట్రక్చర్స్ అన్నీ నేర్చుకొని నేనేది ఇచ్చినా చేయగలుగుతాను. నేను డేటా సైన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ బిల్డ్ చేస్తాను. దానికోసం నాకు కావాలి అనుకుంటేనే నేర్చుకోండి. లేదంటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అది మీకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చానని అనుకుంటా. ఓకే. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే నేను సీఎండీ ఓపెన్ చేస్తా. కమాండ్ ప్రాంప్ట్. ఇప్పుడు నేను ఏదో ఒకటి ఎంటర్ చేస్తా. ఇక్కడ ఇన్‌పుట్స్ వచ్చాయి గదా! ఇవన్నీ ప్రోగ్రామ్ ఎలా రీడ్ చేసుకుంటది. ఓల్డెన్ డేస్‌లో కమాండ్ ప్రాంప్టే ఉండేది. లినక్స్ అయినా అంతే. ఇప్పుడంతా యాప్స్ అన్నీ వచ్చేసాయి. టెక్నాలజీ మారింది కాబట్టి. గాట్ ఇట్. సో, అలాంటి సిట్యుయేషన్‌లో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ మనం ఎలా యూజ్ చేసేవాళ్ళం. వన్ సెకండ్ గైస్. యాహ్! ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఎలా యూజ్ చేసేవాళ్ళమో తెలుసా? లెట్స్ సీ. న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. సీఎండీ ఆర్గ్స్ అనే ఫైల్ క్రియేట్ చేశా. సో, ఇప్పుడు ప్రింట్ ఆర్గ్స్ ఆఫ్ 0, ప్రింట్ ఆర్గ్స్ ఆఫ్ 1, ఇంపోర్ట్ sys. ఓకే. సో, sys.args. ఓకే. sys.args అంటే ఈ సిస్టమ్ అనేది ఒక ప్యాకేజు. సిస్టమ్ అనే ప్యాకేజ్‌లో ఆర్గ్యుమెంట్స్‌ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఆర్గ్యుమెంట్స్‌ని మనం ఇవ్వాలి. కమాండ్ లైన్‌లో ఇవ్వాలి. సో, అప్పుడు మనం ఏం చేద్దాము? ఓపెన్ ఇన్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అంటే మనం దీన్ని కమాండ్ ప్రాంప్ట్‌లో రన్ చేయాలి. ఓకే. ఇక్కడ సీఎండీ ఓపెన్ చేసి పైథాన్ 3 ఈ ఫైల్ నేమ్ ఏంటి? సీఎండీ ఆర్గ్స్.py ఫస్ట్‌ది సాగరు, సెకండ్‌ది రెడ్డి ఇలా ఇస్తున్నా జస్ట్.
1 సెకండ్. ప్రాబ్లమ్ ఏమొచ్చింది ఇక్కడ? ఆర్గ్-వి. ఓకే. నేను జస్ట్ ఆర్గ్ ఎంటర్ చేస్తా. ఆర్గ్-వి. ఆర్గ్ వేరియబుల్ అనుకోండి. ఆర్గ్. సరే, మళ్ళీ ఎంటర్ చేసి మళ్ళీ రాస్తా. సో పైథాన్ 3 అంటే మనం పైథాన్ వర్షన్ 3 వాడుతున్నాం కాబట్టి ఇలా ఇస్తున్నాం. దాని పేరేంటి? cmd args.py. ఫస్ట్ నేమ్ సాగర్ ఇస్తున్నా. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ రెడ్డి ఇస్తున్నా. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సాగర్ ఇచ్చి ప్రింట్ అయిందా? నెక్స్ట్ ఆర్గ్యుమెంట్. ఓకే. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఎలా ఇవ్వాలంటే డబుల్ కోట్స్లో ఇలా ఇవ్వకూడదు. కంటిన్యూషన్ సిచ్యువేషన్లో ఉండాలి. అప్పుడు 2 వస్తాయి అన్నమాట. ఓకే. ఫస్ట్‌ది, సెకండ్‌ది. సో అప్పుడు మనం ఇది ఫస్ట్, ఇది సెకండ్ ఇద్దాం. 0 కాదు. ఫస్ట్, సెకండ్. సాగర్ రెడ్డి 2 వచ్చాయా? 0 అంటే ఇది కూడా ఒక ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంటుంది. అర్థమైందా? 0 అంటే ఫైల్ నేమ్. కావాలంటే చూడండి. 0 మీన్స్ ఫైల్ నేమ్ ఇక్కడ. చూడండి. ఫైల్ నేమ్‌ని మనం ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 0 అంటే ఫైల్ నేమ్ కూడా ఒక ఆర్గ్యుమెంట్‌గా తీసుకుంటది. అట్లా. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ మనం ఇప్పుడేం వాడట్లేదు. బట్ లెట్ ఇట్ బి. దట్ ఈస్ ఫైన్. సో మెటీరియల్ యూ కెన్ డౌన్‌లోడ్ దిస్ మెటీరియల్ అండ్ ప్రాసెస్ ఇట్. అంటే ఇది చాలా మంచి మెటీరియల్. నేను ప్రిపేర్ చేసింది. ఓన్‌గా నేను ప్రిపేర్ చేసిందే. నేను ఏదైతే చెప్పానో అవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పనివి అవసరం లేదు. అవి వస్తాయి. ఫ్యూచర్‌లో వస్తాయని అర్థం. నేను చెప్పలేదు అంటే దాని రీజన్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నాయని అర్థం. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే. ఆల్వేస్. ఇంక మీరు ప్రశాంతంగా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ సో మచ్.